శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం కలుపుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఐ యామ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ హోపనోపోనో హీలర్. లాస్ట్ మనం ఈరోజు టాపిక్ మనీ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం మనీ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం కదండీ! ఎంతమంది మనీతో మాట్లాడారండి? కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. మనీ. మనీ ఈజ్ ఎనర్జీ. మనీ ఈజ్ టైం. ఇదిగోండి మనీ. ఈ మనీ నా దగ్గర ఉంటే నేను చాలా ఎనర్జీగా ఉంటాను. ఈ మనీ నా దగ్గర లేకపోతే నేను చాలా ఎనర్జీ లాస్ బూస్టింగ్ ఉంటుంది చూసారా? ఒక డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే మనకి ఎంత ఎనర్జీ వచ్చేది, అంత ఎనర్జీ వచ్చేది అనమాట ఈ డబ్బులు మన దగ్గర ఉంటే. ఈరోజు జ్యూస్ తాగలేదనుకోండి మన దగ్గర ఎనర్జీ ఉండదు. అబ్బా నీరసంగా ఉంది అంటాం. అలా కాదండి, ఎప్పుడు ఒకేలా ఉంది. ఈ డబ్బుతో మనం ఏమైనా చేయగలుగుతాం. నా దగ్గర ఎంత ఉంది, ఇవంత ఉంది. ఈ డబ్బుతో మనం చాలా చేయగలుగుతాం. అయితే డబ్బు సంపాదించడం ఎలా? ఫస్ట్ సంపాదించడం ఎలా? సంపాదించడానికంటే ముందు మనీతో మాట్లాడదాం. మనీకి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ నౌ మన దగ్గర ఎంత మనీ ఉందో దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్తాం. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ అవసరం అండి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద యాటిట్యూడ్. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, తప్పకుండా నేర్చుకోవాలి అంతే. ఇది రూల్ అండి, ఎవరేమనుకుని ఇది రూల్. అయితే ఈ మనీలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రాటిట్యూడ్ అనేది ఏంటంటే, మన దగ్గరున్న బట్టలకి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం, మన దగ్గరున్న ఫుడ్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం, మన దగ్గరున్న మనీకి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం, మనం చేసే ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఈరోజు మనం హెల్తీగా ఉన్నామంటే ఫుడ్ వల్ల హెల్తీగా ఉన్నాం. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనీ వల్ల వచ్చింది. ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? మనం సంపాదించడం వల్ల వచ్చింది. ఆ సంపాదన ఎలా వచ్చింది? మనం జాబ్ చేయడమో, బిజినెస్ చేయడమో, ఇంకొకటో దేని ద్వారానో వచ్చింది. ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. అంటే అక్క ఇలా చెప్తున్నావు కదా అని అనొద్దు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారండి. వాడి జీతం ₹1,00,000. వాడు ఆఫీస్‌కెళ్ళాలి. గబగబా తయారైపోయాడు, వచ్చేసాడు. లేట్ అయిపోయింది. మరి లేట్ నైట్ పడుకుంటారు కదండీ ఆళ్ళు. పబ్బలో, గిబ్బలో అయ్యి, ఇయ్యి చేసి లేట్ నైట్ పడుకుంటారు కదా! పొద్దున్న లేచేలోకి లేట్ అయిపోద్దనమాట. ఎళ్తారు. ఎళ్ళిన తర్వాత బయటకొచ్చేటాడు. బయటకొచ్చి టెన్షన్ పడిపోతున్నాడు. క్యాబ్ రావట్లేదు. బండి చూస్తే ఆగిపోయింది. క్యాబ్ రావట్లేదు. టెన్షనొచ్చింది. ఈడి దగ్గర చాలా డబ్బులున్నాయి. ఎలాగైనా వెళ్ళిపోవాలి ఆఫీస్‌కి. టైంకి వెళ్ళకపోతే ఆ రోజే వాడికేదో మీటింగ్ ఉంది. వెళ్ళాలి. అమ్మ బాబోయ్! లేట్ అయిపోయింది. గబగబా ఒక రిక్షా వాడు అటు ఎళ్తుంటే ఆపి, "ఒరేయ్ బాబు నన్ను అక్కడ దించేయి" అని అన్నాడు. అనేటప్పటికి సరే అని చెప్పేసి గబగబా రిక్షా ఎక్కేసాడు. ఆడు తోసుకొని ఏం చేస్తాడు? వాడిని టెన్షన్ పెట్టేత్తే ఆడు మాత్రం ఏం చేస్తాడమ్మా? ఎళ్ళాడు. తీసుకెళ్ళాడు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ ముందు ఆఫ్ చేసాడు. ఆడు దిగాడు. దిగి ఈడి దగ్గరున్న 500 నోట్లు కట్ట ఉంటే ఆ కట్ట తీసి అందులో వెతికి ఒక రూ. 20 ఆడి చేతిలో పెట్టాడు. ఆడన్నాడు, రిక్షావాడన్నాడు, "బాబు ఈరోజు నాకు ఈ రూ. 20 కాదమ్మా, నేను చాలా అర్జెంట్‌గా తీసుకొచ్చాను. ఒక పక్కన మా ఆవిడకి ఒంట్లో బాలేదు. అయినా కూడా నాకేదో బేరం వస్తదని నేను తీసుకొచ్చాను. కాబట్టి నాకు రూ. 100 ఇవ్వండి" అన్నాడు. చాలులే ఊరుకో, ఏంటి రిక్షావాడు నువ్వు మాట్లాడుతున్నావు? నేను ఇచ్చింది తీసుకోవాల్సిందే అని పొగరుతో వాడు రూ. 20 ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఈడేం చేశాడు, గబగబా పరిగెట్టుకొని ఎళ్లి ఆ అతని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని తీసుకొని, "బాబు నాకు ఈ రూ. 20 వద్దు బాబు. ఒక పని చేస్తాను. నేను రిక్షాలో కూర్చుంటాను. నువ్వు తొక్కు. నేనెక్కడ తీసుకొచ్చానో అక్కడే నన్ను దించెయి" అని చెప్తే, అది సాధ్యమా అండి? సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఎందుకంటే వీడు చేసే పని వాడు చేయలేడు. వాడు చేసే పని వీడు చేయలేడు. అలాగే డబ్బు కూడా, డబ్బు చేసే పని మనం చేయలేం. మనం చేసే పని డబ్బు చేయలేం. ఇక్కడ డబ్బుకి ఎంత వాల్యూ ఉందండి? డబ్బుకి చాలా వాల్యూ ఉంది. డబ్బుకి వాల్యూ ఉందా? మనిషికి వాల్యూ ఉందా? మనిషి చేసే పనికి వాల్యూ ఉంది. రిక్షా తొక్కడం మన వంతు కాదు. వాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయడం రిక్షా వాడి వంతు కాదు. అంటే ఇక్కడ పనికి వాల్యూ ఉంది. ఎవడి సత్తాని, ఎవడి ఉన్న వర్క్‌ని కూడా ఎవ్వడు తక్కువ అంచనా వేయొద్దు. ఎవడైనా మాట్లాడగలుగుతాడు. ఏదైనా మాట్లాడగలుగుతాడు. కానీ మాట్లాడే మాటల్లో వాల్యూ ఉండాలి. చేసే పనిలో విలువ ఉండాలి. ప్రతి మనిషికి విలువిద్దామండి. ప్రతి విషయానికి గౌరవిద్దాం. ఇప్పుడు ఈ మనీ దగ్గరికొచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ రిక్షావాడు నడపలేకపోయాడు కదా! అంటే వాడు చచ్చినట్టు రూ. 100 ఇచ్చెళ్ళాడు. పాపం వీడేదో పడ్డాడనుకోండి. అలాగా మనం డబ్బులు మన దగ్గరున్నప్పుడు, మనకు అర్జెన్సీ ఉన్నప్పుడు, ఒకడికొక రూ. 10 ఇవ్వాల్సొచ్చినప్పుడు, కింద వాళ్ళ దగ్గర ఎవ్వరు బేరాలాడొద్దండి. ఇప్పుడు ఆడికి టైం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంకి వాడు ఆఫీస్‌కి వెళ్ళాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆడు రూ. 100 గురించి ఆలోచించుకున్నాడు. అక్కడ టైం అయిపోతుంది. అయినా కూడా ఈడు రూ. 100 గురించి ఆలోచిస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈడు 100 ఈడికిచ్చేస్తే ఈడు మానని ఈడు పోతాడు. ఆ టైంకి ఎళ్ళిపోతాడు కదండీ! అక్కడ కూడా కంజూస్ ఎందుకండి అలా ఆలోచిస్తారు? అలా ఎవ్వరు ఆలోచించొద్దండి. ఎప్పుడు కూడా అలాంటి విషయాల్లో మీరు
డబ్బుల విషయంలో తక్కువ చేసి ఎవడి టాలెంట్‌ని కూడా తక్కువ చేసి మీరు మాట్లాడొద్దు. ఇదొకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీయా? మనీ ఈజ్ ఈక్వల్ టు టైమా? లేదండి మనీ ఈజ్ ఈక్వల్ టు టైమా? టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ కాదు. అదెలా అండి? మనీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ కాదండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఎందుకంటే మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు 8 అవర్స్ పనిచేస్తే ఒక 20,000, 30,000 దానికి అంటే వాడి యొక్క టాలెంట్ కోసం ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నాం. అదే 8 గంటల్లో మీరు ప్రీ ప్లాన్డ్‌గా చేసుకొని 2 అవర్స్ దీనికి, 2 అవర్స్ దానికి, 2 అవర్స్ దీనికి పెట్టుకొని మనీ సంపాదించుకోగలిగారనుకోండి. అప్పుడు మీకు ఇంతకంటే డబుల్ ఒస్తది. అదే టైమ్‌ని మీరు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయండి. నాకు బిజినెస్ మ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా బిజినెస్ చేయాలని చాలా ఇష్టం కూడా. నేను ఆల్రెడీ ఒకప్పుడు బిజినెస్ చేసిందాన్నే. బిజినెస్‌లో లోటుపాట్లేంటో కూడా నాకు తెలుసు. అయితే దాని మీద ఇన్వెస్ట్ చేయండి. మనీ అనేది ఒక ఎమోషన్ అండి. ప్రతి మనిషికి మనీ అనేది ఒక ఎమోషన్. ఎమోషన్ ఏంటండి? మనీకి, ఎమోషన్‌కి లింక్ ఏటండి అంటారా? ఎమోషన్. అవును. ప్రతిది. ఒక్క రూపాయి మన దగ్గర లేకపోతే ఆ రోజు మన ఫీలింగ్ ఉంటది చూడండి. అబ్బబ్బబ్బబ్బా! చెప్పడం తరం కాదబ్బా! అయ్యబాబోయ్! నేను ఇలాంటియన్ని చాలా అనుభవించానండోయ్! అయితే ఈ మనీ దగ్గరికొచ్చేసరికి ఆ రూపాయి సంపాదించటం కోసం, ఆ రోజు ఆ డబ్బులు లేకపోవటం కోసం మెంటల్ ప్రెషర్ ఉంటది. చాలా మెంటల్ ప్రెషర్ ఉంటది. అయితే డబ్బునెలా సంపాదించాలి? మీకు ఎంత సాలరీ ఉందో చూడండి. ఫస్ట్ వచ్చిన సాలరీలో ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయడం అంటే బిజినెస్‌లో చేయమంటారా? ఇంకొక చోట కాదు. ఫస్ట్ సేవింగ్స్ చేయండి. సేవింగ్స్‌లో మనీ ఎప్పుడైనా సేవింగ్స్‌లో మనీ పెట్టడం వల్ల అది అలాగే ఉంటది. ఇవాళ కాకపోతే రేపు, రేపు పొద్దున మనకు పనొచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ సేవింగ్స్‌లో ఉన్న మనీని తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు. ఉన్న సాలరీలో మాత్రమే ఒక 20,000 వచ్చిందనుకోండి. అందులో మినిమమ్ 3,000 తీసి ముందు సేవింగ్స్ చేసేయండి. తర్వాత సేవింగ్స్ ముందు నా నా డబ్బు మీరు నెలంతా నా ఖర్చులన్నీ అయిపోయాక అక్క అప్పుడు మిగిలిన ఎంతుంటే అంత బ్యాంక్‌లో యేసుకుంటానక్క. అప్పుడు నాకు పనికొస్తదక్క అంటారు. అది కాదు. ముందు సేవింగ్స్‌లో పెట్టండి. ఆ సేవింగ్స్‌లో పెట్టిన మనీ ప్రతి నెల 3,000 చొప్పున పక్కన పెడితే 6, 3 18,000 అవుతుంది. ఒక నెల మీకు జీతం ఇవ్వకపోయినా ఆ 18,000 పెట్టి మీరు బతకగలుగుతారు. ఇది నేను బాగా ఈ మధ్య కాలంలో నేర్చుకున్నానండోయ్! ఇదివరకు చేసేవా అక్క అంటే ఇదివరకు నేను చాలా సేవింగ్స్ చేశాను. చాలా చేశాను. చాలా మాటలు కూడా పడ్డాను. ఈ డబ్బుల వల్ల నేను పడ్డ మాటలు అంతా ఇంతా కాదు. మామూలుగా కాదండి. అయితే ఈ మనీ సేవింగ్స్ చేయాలన్నమాట ప్రతి మనిషి. 3 రకాలుగా సేవింగ్స్ చేయాలి మనిషి ప్రతి మనిషి 3 రకాలుగా సంపాదించొచ్చు. ఎలా సంపాదించొచ్చంటే ఫస్ట్ ఇన్‌కమ్. మన ఇన్‌కమ్ ఏంటి? జాబా? బిజినెసా? అనేది ఒకటి చూసుకోండి. ఆ ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అదొకటి పట్టుకోండి. రెండో సంపాదన ఏంటంటే సేవింగ్స్. మనం ఇన్వెస్ట్‌మెంట్ దేంట్లో పెట్టాం? సేవింగ్స్‌లో పెట్టామా? లేదంటే ఫండ్స్‌లో పెట్టామా? ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి నన్ను అడగకండోయ్! నాకు తెలీదు దాని గురించి. అందరూ చెప్పిందే నేను చెప్తున్నాను. కాకపోతే సేవింగ్స్ గురించి నాకు తెలుసండోయ్! సేవింగ్స్ ఎక్కడ పెట్టాం? దేంట్లో పెట్టాం అనేది చూసుకోండి. మూడోదేంటంటే పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే మనం పడుకున్నా కూడా డబ్బులు సంపాదించగలం. పడుకున్నా కూడా డబ్బులు సంపాదించడం ఏంటక్కా? పడుకుంటే ఎలా వస్తాయి అక్క డబ్బులు? పని చేస్తేనే వస్తాయి కదా! అది కాదండి. మనం పడుకున్న డబ్బులు సంపాదించడం అంటే ఏంటంటే, అంబానీ చూసారా? అంబానీ ఆడు పడుకున్న డబ్బులెళ్ళిపోతాయి. అంటే ఆడెన్ని బిజినెస్‌ల్లో ఇన్వెస్ట్ చేసుంటాడు. ఎన్ని చోట్ల వాడు డబ్బులు ఉన్న డబ్బుల్ని వాడు ఎన్ని చోట్ల పెట్టుంటాడు. కాబట్టి దాని వల్ల వచ్చే ఇన్‌కమ్ అలా వస్తూనే ఉంటది. ముందు మీరు మైండ్‌తో ఆలోచించండి. మైండ్‌తో మనం ఏం చేయగలం? ఈ రోజు మన దగ్గర డబ్బులు లేవు. అంటే బాబోయ్! లేవని అనకండోయ్! ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. మనందరి దగ్గర డబ్బులున్నాయి. మన దగ్గర ఎంత ఇన్‌కమ్ సోర్స్ ఎంతుంది? దాని నుంచి మనం ఇంకొంచెం ముందుకెంతెళ్ళాలి? నెక్స్ట్ ఈ ముందుకెళ్ళే విషయంలో మనకి అవరోధాలు రావచ్చు, మాటలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఎన్నైనా జరగొచ్చు. కానీ మన గోల్ ఏంటి? మనీ సంపాదించడం గోల్. ఈ నడిచే దారిలో ఎన్నో ముళ్ళ కంపలొస్తా ఉంటాయి. ఎన్నో అడ్డంకులొస్తా ఉంటాయి. ఎంతోమంది ఎన్ని రకాలుగా అబ్బో! ఇది పెద్ద తోపమ్మ భలే మాటాడుతుందంటారు. అది కాదండి. ఎవ్వరేమన్నా ఓకే. సరే విన్నానా? ఆహా! థాంక్ యూ అండి. నన్ను భలే మాట్లాడారు. థాంక్ యూ మీరిచ్చిన దానికి అని చెప్పాడు. పక్కకెళ్ళిపోవడం. మిగిలిన విషయాలన్నీ పక్కకు పెట్టేయడం. మనం చేయాల్సిన పని మనం చేసేయడం. మనీ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్‌లో మనీ ఏంటి? మనీని మనం ఎలాగా సేవింగ్స్ చేసుకోవాలి? ఎంత సేవ్ చేస్తే ఎంతొస్తదనేది నెక్స్ట్ టాపిక్‌లో మనం మాట్లాడుకుందాం. నాది ఈ ఛానల్‌ని టాపిక్ మీకు నచ్చిందా అండి? నా వాయిస్ బావుందా అండి? ఇంకా ఏం కావాలి? మీకేం కావాలంటే అది నేను చేసి పెడతానండి. అంటే ఐ మీన్ నేను ఏ టాపిక్స్ మీద మీకు చేయాలని ఉంటే ఆ టాపిక్స్ మీద నేను చేస్తాను. దీని గురించి ఇంకా ముందు తెలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి. నా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా థాంక్స్. అందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి
నన్ను ఇంకా బూస్టప్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.